పీబీకేఎస్ టీం కేకేఆర్ను మరోసారి కంగు తినిపించారు. లాస్ట్ ఇయర్ ఎలా అయితే ఒక అతిపెద్ద టార్గెట్ను చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారో, ఈ సీజన్లో దానికి రివర్స్. ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న టార్గెట్ను డిఫెండ్ చేసుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. నిజంగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం గెలిచేస్తుందని చెప్పి చాలామంది టీవీలు కట్టేసి పడుకుని ఉంటారు. ఎస్పెషల్లీ రహానె మరియు రఘువంశీ మధ్య పార్ట్నర్షిప్ ఆల్మోస్ట్ గేమ్ కిల్ అయిపోయింది అక్కడే. ఇన్ఫ్యాక్ట్ ESPN క్రికెట్ ఇన్ఫో వాళ్ళు మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక విన్ ప్రిడిక్టర్ ఇస్తారు. అండ్ అందులో చూసుకుంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో అంటే 8th ఓవర్ పాయింట్ ఆఫ్ టైంలో పీబీకేఎస్ టీం మ్యాచ్ గెలిచేందుకు కేవలం 2% మాత్రమే ఛాన్స్ ఉంది. విచ్ మీన్స్ కేకేఆర్ వాళ్ళు 98% మ్యాచ్ గెలిచేశారు. సో ఈ టైంలో 190 మంది టీవీ కట్టేసి పడుకోవడమో లేకపోతే ఛానల్ మార్చేయడమో చేస్తారు. అదే మొబైల్లో అయితే హాట్స్టార్ యాప్ మూసేసి వేరే యాప్ ఓపెన్ చేస్తారు. బట్ నిజానికి ఆ తర్వాతే ఈ మ్యాచ్లో అసలైన సినిమా మొదలైంది. అది కూడా మామూలు సినిమా కాదు. పంజాబ్ కింగ్స్ టీం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కంబ్యాక్ ఇస్తే కేకేఆర్ టీం అసలు ఊహించిన విధంగా చోక్ చేశారు. నిజంగా 100% కాదు 200% గెలిచే మ్యాచ్ని పీబీకేఎస్ టీంకి చేతిలారి ఇచ్చేశారు. సో నిజంగా ఇలాంటి లో స్కోరింగ్ థ్రిల్లర్ చూసి చాలా కాలం అయిపోయింది. మీరు లాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే ఎక్కువగా హై స్కోరింగ్ మ్యాచ్లే. బౌలర్స్ ఎక్కడ కూడా గేమ్ని పెద్దగా డామినేట్ చేయలేకపోయారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం క్లీన్గా బౌలర్స్ డామినేషన్ చూసాం. మెయిన్లీ ద వే పీబీకేఎస్ కేమ్ బ్యాక్. లాస్ట్ మ్యాచ్లో చూసాం SRH టీం మీద 245 రన్స్ టార్గెట్ని కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ మ్యాచ్లో కొట్టింది 111 పరుగులే. దీంతో ఇంకా సినిమా అయిపోయింది, మ్యాచ్ వన్ సైడ్ అని చెప్పి చాలామంది బోర్ ఫీల్ అయి ఉంటారు. మెయిన్లీ కేకేఆర్ ఆడిన లాస్ట్ మ్యాచ్లో చూసాం CSK మీద ఆల్మోస్ట్ ఇదే కైండ్ ఆఫ్ టార్గెట్ను అట్టా కొట్టేశారు. ఒక 10 ఓవర్స్లో కొట్టేశారు. సో దీంతో ఈ మ్యాచ్లో కూడా అదే వద్దే కేకేఆర్ టీం ఈజీగా టార్గెట్ కొట్టేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఒక పెద్ద మార్జిన్తో కొడితే పాయింట్స్ టేబుల్లో టాప్లో కూడా వెళ్ళిపోతారేమో అనుకున్నాం. కానీ పీబీకేఎస్ టీం నిజంగా మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరి ముఖ్యంగా వాళ్ళ క్యాప్టెన్ శ్రేయస్. ఈ మ్యాచ్లో దెర్ ఈజ్ సంథింగ్ టు ప్రూవ్ ఫర్ హిమ్. అంటే గత ఏడాది కేకేఆర్ టీం కప్ గెలిచింది కానీ శ్రేయస్కి రావాల్సిన క్రెడిట్ రాలేదు, ఎక్కువగా గంభీర్కి పోయింది. దీంతో శ్రేయస్ అట్టయ్యాడు ఏంటో తెలియదు కానీ కేకేఆర్ టీం నుంచి బయటకు వచ్చేసాడు. అండ్ ఈ మ్యాచ్కి ముందు చూసుకుంటే శ్రేయస్ సంథింగ్ టు ప్రూవ్ అని చెప్పి మాట్లాడుకున్నాం. తన పాత టీంకి అగెనిస్ట్గా తన పవర్ చూపిస్తాడని అనుకున్నాం. అయితే ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో చూసుకుంటే కంప్లీట్లీ ఫెయిల్యూర్, డక్అవుట్ అయిపోయాడు. బట్ అసలైన విషయం క్యాప్టెన్సీ, అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ క్యాప్టెన్సీ. నిజంగా అవుట్ ఆఫ్ ది వరల్డ్ థింకింగ్ మాట ఇది. లాస్ట్ ఇయర్ కేకేఆర్ టీం కప్ గెలిచిందంటే నా క్యాప్టెన్సీ పాత్ర కూడా చాలా ఉందని చెప్పి ప్రూవ్ చేశాడు. సో అతని క్యాప్టెన్సీ గురించి అయితే వీడియోలో కాస్త ముందుకెళ్ళగా మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలు ఈ మ్యాచ్లో ఏమైందో చూద్దాం. ఈ మ్యాచ్లో అయితే మనం అనుకున్నట్టు పీబీకేఎస్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో సీజన్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలో మ్యాచ్లు గెలిచాయి. అండ్ వాళ్ళకి స్టార్ట్ చూసుకున్న మంచిగానే వచ్చింది. ఫస్ట్ ఓవర్స్లో ఎక్కువ రాలేకపోయినప్పటికీ నెక్స్ట్ థర్డ్ ఓవర్లో చితక్కొట్టేశారు. ఇన్ఫాక్ట్ ఓవర్లో 20 రన్స్ వచ్చినట్టుకున్నాయి. సో ప్రియాంశ్ మరోసారి మంచి క్యామిండింగ్స్ ఆడాడు. 12 బాల్స్లో 22 రన్స్ కొట్టాడు. అండ్ ప్రభ్ సింగ్ చూసుకున్న చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. 15 బంతుల్లో 30 పరుగులు చేశాడు. సో ఇద్దరు కలిసి అయితే మొత్తం మీద పీబీకేఎస్ టీంకి మంచి స్టార్ట్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ పవర్ ప్లేలో 54 రన్స్ కొట్టారు. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు పవర్ ప్లేలో చూసుకుంటే 4 వికెట్స్ కోల్పోయారు. ఎస్పెషల్లీ హర్షిత్ రాణా తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు తీశాడు. అది కూడా డేంజరస్ ప్రియాంశ్ పడి శ్రేయస్ అవుట్ చేశాడు. సో ఈ డిస్మిసల్స్ విషయంలో ఖచ్చితంగా రమణ్దీప్కి చాలా క్రెడిట్ ఇవ్వాలి. మెయిన్లీ శ్రేయస్ క్యాచ్ అంత ఈజీ కాదు, ఎదురికి పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి పెట్టాడు. అలాగే తర్వాత ఇదే కాంబినేషన్లో మరో వికెట్ చూసాం. బౌలింగ్ హర్షిత్ రాణా, క్యాచింగ్ రమణ్దీప్ సింగ్, ప్రభ్ సింగ్ అవుట్ అయిపోయాడు. సో హర్షిత్ రాణా అయితే ఇనిషియల్గా పేస్ వేరియేషన్తో పాటు షార్ట్ బాల్స్ బాగా యూజ్ చేశాడు. దీనివల్ల పీబీకేఎస్ టీం ఎర్లీగా 3 వికెట్లు కోల్పోయింది. మెయిన్లీ శ్రేయస్ డక్అవుట్ అవడం ఆ టీంకి బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్. ఎందుకంటే మనం వీడియోలో చెప్పుకున్నాం అతనికి కేకేఆర్ స్పిన్నర్స్ మీద మంచి రికార్డు ఉందని చెప్పి. సో అతను కనుక ఎర్లీగా అవుట్ అయిపోతే ఖచ్చితంగా పీబీకేఎస్ టీం పెద్ద స్కోర్ కొట్టలేదని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. నెక్స్ట్ వచ్చిన పీబీకేఎస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా స్ట్రగుల్ అయ్యారు. మెయిన్లీ మరోసారి కేకేఆర్ స్పిన్నర్స్ నరేన్ మరియు వరుణ్ చక్రవర్తి ఇద్దరు మిడిల్ ఓవర్స్లో తిప్పేశారు. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకుంటే నరేన్ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. సో ప్రియాంశ్ మరి శ్రేయస్ ఒక ఓవర్లో అవుట్ అయిన తర్వాత మళ్ళీ పెద్ద పార్ట్నర్షిప్స్ ఏమీ చూడలేదు. కంటిన్యూస్గా వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ప్రతి వరకు ఒక వికెట్ చెప్పిన పడుతూనే ఉంది. వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన జాస్ ఇంగ్లీష్ వరుణ్ చక్రవర్తిని పిక్ చేయలేకపోయాడు. అండ్ మ్యాక్స్వెల్ చూసుకున్న సేమ్ స్టోరీ, అసలు గూగుల్ని ఎక్కడ రీడ్ చేయలేదు. ఇక తర్వాత వేరే మిడిల్ ఆర్డర్లో చూసుకుని ఎవరు కూడా నిలబడలేకపోయారు కేకేఆర్ బౌలర్స్ ముందు. మెయిన్లీ పీబీకేఎస్ బ్యాట్స్మెన్ దగ్గర మరీ ఓవర్ ఇంటెంట్ కనిపించింది. అంటే వికెట్లు పడుతున్నా కొట్టేయాలన్నట్టే మ్యాచ్ ఆడారు కానీ ఎక్కడ కూడా ఒక పార్ట్నర్షిప్ని బిల్డ్ చేద్దాం అనే మైండ్ సెట్ తాళలేదు. బట్ ఆఫ్కోర్స్ ఆ మైండ్ సెట్ ఆడదామన్నా సరే కేకేఆర్ బౌలర్స్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో పిచ్ అయితే బౌలర్స్కు బాగా అనుకూలించింది. మెయిన్లీ స్పిన్నర్స్కు బాల్ గ్రిప్ అయింది, అలాగే బేవచ్చంగా టర్న్ కూడా అయ్యింది. సో లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ బౌలర్స్ చెన్నై చపాక్ వికెట్ మీద ఏదైతే చేశారో ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్ మొత్తం బలమైన పీబీకేఎస్ బ్యాటింగ్ యూనిట్ అంతటిని కూడా డిస్ట్రాయ్ చేసేశారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఫోర్స్ఫుల్గా మార్చేలా చేశారు. సో నార్మల్గా ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ టీం ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలర్ని తీసుకురావాలి. అంటే ఎస్ తాకును లేకపోతే వైశాఖ్ విజయ్ కుమార్ను తీసుకురావాలి. అటు వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కొలాప్స్ అవడం వల్ల ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్గా సుయాన్ సజ్జన్ తీసుకొచ్చారు. కానీ అతను కూడా ఫెయిల్ అయిపోయాడు. సో నిజంగా మరోసారి కేకేఆర్ బౌలింగ్, ఫీల్డింగ్ అలాగే క్యాప్టెన్సీ అన్నీ కూడా స్పాట్ ఆన్. నిజంగా రహానె మరోసారి ఎక్సలెంట్ బౌలింగ్ చేంజెస్ చేశాడు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఈ మ్యాచ్లో నోకియా తిరిగి రావడం వల్ల వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్ ఇంకా పెరిగింది.
ఆ థర్డ్ సీమ్ ఆప్షన్ విషయంలో కాస్త వీక్గా ఉండేవారు. స్పెన్సర్ జాన్సన్ ఆడించినా సరే ఎక్కువ ఫలితం ఉండేది కాదు. బట్ ఈ మ్యాచ్లో నోకియా రావడం వల్ల టీంకి బాగా ప్లస్ అయింది. అతను కూడా మంచిగానే బౌలింగ్ చేశాడు. సో కేకేఆర్ బౌలర్స్లో నరేన్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు తల 2 వికెట్లు తీసుకున్నారు. అండ్ రాణా చూసుకుంటే 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక వీళ్ళతో పాటు నోకియా మరి అరోరా చెరో వికెట్ తీసుకున్నారు. సో క్లియర్లీ మరోసారి కేకేఆర్ దగ్గర నుండి ఆ కలెక్టివ్ ఎఫర్ట్ చూసాం. ఈ బౌలర్ కూడా అంత ఈజీగా రన్స్ ఇవ్వలేదు. కేవలం ఇన్నింగ్ స్టార్టింగ్లో థర్డ్ ఓవర్లో మాత్రం ఎక్కువ రన్స్ పోయాయి. కానీ మిగతా అన్ని ఓవర్స్ చూసుకుంటే మాత్రం పీపీకేఎస్ టీం అసలు ఎక్కడ కూడా కేకేఆర్ వాళ్ళని డామినేట్ చేయలేకపోయారు. సో పంజాబ్ టీం అయితే కేవలం 15.3 ఓవర్స్లోనే 111 పరుగులు చేసి ఆల్అౌట్ అయిపోయింది. అండ్ ఇది చూసుకుంటే వాళ్ళకి ఆల్అౌట్ అయినప్పుడు 4th లోయెస్ట్ టోటల్. మెయిలీ స్కోర్ చూసుగా పీపీకేఎస్ ఫ్యాన్స్ అందరూ ఆశలు వదిలేసుకుని ఉంటారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో 245 రన్స్ని డిఫెండ్ చేయలేకపోయారు. ఇంకా అందులో సగం కూడా కానీ 111 రన్స్ నేను డిఫెండ్ చేస్తారని చెప్పి అందరూ పడుకుని ఉండాలి. బట్ ఈ మ్యాచ్లో పీపీకేఎస్ టీం అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఒక సాధ్యం కాని పనిని సుసాధ్యం చేశారు. మళ్ళీ మనం ముందే శ్రేయస్ క్యాప్టెన్సీ గురించి మాట్లాడుకున్నాం. బ్రిలియంట్ క్యాప్టెన్సీ చేశాడని చెప్పి. సో అతని క్యాప్టెన్సీలో భాగంగా ఫస్ట్ బ్రిలియంట్ మూవ్ చూసుకుంటే ఓపెనింగ్ బౌలర్స్. నార్మల్గా పీపీకేఎస్ టీంకి హర్షదీప్ సింగ్ బౌలింగ్ ఓపెన్ చేస్తాడు. కానీ ఈ మ్యాచ్లో అతను ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఈ సీజన్లో అతనికి పవర్ ప్లేలో బౌలింగ్ చేసినప్పుడు అంత మంచి రిజల్ట్ రాలేదు. ఐ థింక్ 1 or 2 వికెట్స్ మాత్రమే తీసుకున్నట్టున్నాడు. అట్ ది సేమ్ టైం ఎక్కువ రన్స్ కూడా ఇస్తున్నాడు. బట్ ఓవర్స్ అని చూసుకుంటే మాత్రం డెత్ ఓవర్స్లో బ్రిలియంట్ బౌలింగ్ చేస్తున్నాడు. సో దీనివల్ల ఈ మ్యాచ్లో పీపీకేఎస్ టీం హర్షదీప్ సింగ్ కొత్త బాల్ ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? మార్క్ ఆండర్సన్కి ఇచ్చారు. అంటే అతను ఏం చేశాడు? ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్కి సునీల్ నారాయణ వికెట్ తీశాడు. మరి ముఖ్యంగా మార్క్ ఆండర్సన్కి కొత్త బాల్ ఇవ్వడం కూడా చాలా ప్లస్ అయింది. ఎందుకంటే అతను కూడా చూసుకుంటే గత 2-3 మ్యాచ్లుగా మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో వేస్తున్నాడు. బట్ అతను ఎఫెక్టివ్గా వేయలేకపోతున్నాడు. కానీ ఈ మ్యాచ్లో కొత్త బాల్ తీసుకోగానే బ్రిలియంట్ స్పెల్ వేశాడు. ఇక సెకండ్ ఓవర్లో చూసుకుంటే మళ్ళీ బ్రిలియంట్ బౌలింగ్ చేంజ్. ఈ ఓవర్లో అయినా సరే హర్షదీప్ సింగ్ బాల్ ఇస్తాడేమో అనుకున్నా. లేదు, వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన జేవియర్ బ్రాట్లెట్కి ఇచ్చాడు. అతను చూసుకుంటే తను వేసిన సెకండ్ ఓవర్లోనే క్వింటన్ డీకాక్ని అవుట్ చేశాడు. సో వికెట్ అయితే నిజంగా పీపీకేఎస్ టీంకి చాలా క్రూషియల్. ఎందుకంటే ఇలాంటి పిచ్చెస్ మీద క్వింటన్ డీకాక్ చాలా బాగా ఆడుతూ ఉంటాడు. మీలో రాజస్థాన్తో జరిగిన ఒక మ్యాచ్లో చూసాం. బౌలింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్లో మిగతా బ్యాట్స్మెన్ పెళ్ళైనప్పటికీ అతను ఒక్కడే మ్యాచ్ గెలిపించేశాడు. బట్ అలాంటి మెయిన్ ప్లేయర్ను జేవియర్ చాలా తొందరగా అవుట్ చేశాడు. సో కేకేఆర్ టీం అయితే 7 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. బట్ అగైన్ పార్ట్నర్షిప్ బిట్వీన్ అజింక్య రహానే అండ్ రఘువంశీ ఇద్దరు కూడా మ్యాచ్ని ఆల్మోస్ట్ 1 సైడ్ చేసి పాడేశారు. అట్ ది సేమ్ టైం పీపీకేఎస్ టీం యొక్క బౌలింగ్ చూసుకున్న, ఫీల్డింగ్ చూసుకున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలా వర్స్ట్గా కనిపించాయి. మీలా ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఐ థింక్ 1-2 ఆఫ్ సెంచరీస్ వదిలేశారు. అలాగే బౌండరీస్ చూసుకుంటే 3-4 ఈజీగా ఆపాల్సినవి వదిలేశారు. సో మీ దగ్గర డిఫెండ్ చేసుకోవడానికి 111 పరుగులు. బట్ ఇలాంటి చిన్న టార్గెట్ డిఫెన్సర్ కూడా మిస్ ఫీల్డ్ చేస్తే ఇంక మ్యాచ్ ఎలా గెలుస్తారని చెప్పి అనుకున్నాం. మరి ముఖ్యంగా పవర్ ప్లేలో జేవియర్ వేసిన ఒక ఓవర్లో చూసాం. రఘువంశీ మరియు రహానే కలిసి బ్యాట్ జులిపించారు. ఐ థింక్ ఓవర్లో 19 పరుగులు వచ్చాయనుకుంటా. సో కేకేఆర్ టీంకి వాళ్ళు టార్గెట్లో కొట్టాల్సిన సగం స్కోర్ పవర్ ప్లేలోనే వచ్చేసింది. 55 పరుగులు కొట్టారు. అది కూడా కేవలం 2 వికెట్లు కోల్పోయాయి. దీంతో ఇంకేమందులో కళ్ళు మూసుకుని మ్యాచ్ గెలిచేస్తారని చెప్పి అందరం అనుకున్నాం. బట్ 8వ ఓవర్ నుండి అసలైన సినిమా మొదలైంది. చహల్ బౌలింగ్కి వచ్చి మొత్తం గేమ్ యొక్క కంప్లెక్షన్ మార్చేశాడు. ఎస్పెషల్లీ సీజన్లో చూసుకుంటే చహల్ అంత మంచి ఫామ్లో లేడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ ఇస్తున్నాడు. మేబీ ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ అయి ఉండొచ్చు, లేకపోతే అతను పర్సనల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. సరిగ్గా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. కానీ ఈ మ్యాచ్లో చహల్కు కలిసి వచ్చిన విషయం ఏంటంటే పిచ్ కొంతవరకు అతనికి అనుకూలంగా ఉంది. అట్ ది సేమ్ టైం కేకేఆర్ అతని ఫేవరెట్ అపోనెంట్. ఐ థింక్ 22 మ్యాచెస్లో 29 వికెట్స్ అన్నీ తీసుకున్నాడు కేకేఆర్ మీద. సో దీంతో సైకలాజికల్ అడ్వాంటేజ్ ఏంటో తెలియదు కానీ మరోసారి కేకేఆర్ మీద తన ప్రతాపం చూపించాడు. మరి ముఖ్యంగా అతను బౌలింగ్లో చూసాం. బాల్ రిలీజ్ చేసినప్పుడు బాగా రెవల్యూషన్ ఇచ్చేవాడు. అండ్ దెన్ గాల్లో డ్రిఫ్ట్ అయ్యేది. అట్ ది సేమ్ టైం బ్యాట్స్మెన్ అనుకున్న దానికంటే ముందు డిప్ అయిపోయేది. ఇక పిచ్ అయిన తర్వాత టర్న్ చేసుకుంటే బ్యాట్స్మెన్ క్లూలెస్. సో నిజంగా చాలా ఈ మ్యాచ్లో బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. ఒకప్పుడు ప్రైమ్ చహల్ లెగ్ స్పిన్ ఎలా అయితే వేసేవాడో అలా వేశాడు. ఎస్పెషల్లీ రింకు సింగ్ వేసిన బాల్ చూడండి. నార్మల్గా కొత్త బ్యాట్స్మెన్ వస్తే ఎవరైనా సరే వే గోయింగ్ డెలివరీ వేస్తారు. అంటే మోస్ట్లీ లెగ్ స్పిన్నర్స్ గూగ్లీస్ వేస్తారు. బట్ చహల్ మాత్రం తన స్ట్రెంత్ అయిన లెగ్ స్పిన్కే కట్టుబడి ఉన్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం ముందు చెప్పుకున్నట్టే బాల్ గాల్లో డ్రిఫ్ట్ అయింది, అలాగే డిప్ అయింది. అండ్ దెన్ పడిన తర్వాత టర్న్ అయింది. సో క్లియర్లీ మ్యాచ్లో చహల్ బౌలింగ్ అయితే ఫస్ట్ 3 ఓవర్స్లో అన్ప్లేయబుల్గా కనిపించింది. అసలు ఏం చేద్దాం అనుకున్నా సరే బ్యాట్స్మెన్కి వర్కౌట్ అయ్యేది కాదు. ఇన్ఫాక్ట్ రమన్దీప్ సింగ్ కూడా స్కూప్ లాంటిది ఆడతాం అనుకున్నాడు. బట్ అతను కూడా అవుట్ అయిపోయాడు. బట్ ఇన్వే కేకేఆర్ టీం కొంప ముంచిన విషయం రహానే రివ్యూ తీసుకోకపోవడం. సో యాక్చువల్గా అతను అవుట్ అయిన బాల్ నాకడేలో చూసుకుంటే కొంతవరకు ప్లంబ్లో అనిపించింది. దీనివల్ల రహానే రఘువంశీని అడిగాడు రివ్యూ తీసుకుని వద్దని చెప్పి. బట్ ఆ కుర్రాడికి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అన్స్యూర్ అన్నట్టు చెప్పాడు. అంటే నీ ఇష్టం స్కిప్పర్ అన్నట్టు చెప్పాడు. దీంతో రహానే ఏమనుకున్నాడు, రివ్యూ తీసుకోకుండా వెళ్ళిపోయాడు. మేబీ మ్యాచ్ గెలిచే పొజిషన్లో ఉన్నాం కదా, సో మిగతా బ్యాట్స్మెన్కి ఛాన్స్ ఇద్దాం అనుకున్నాడేమో. ఐ మీన్ ఒక సెల్ఫ్లెస్ క్యాప్టెన్ని థింక్ చేసి ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ఆ రివ్యూ తీసుకోకపోవడం వల్ల కొంప ముంచింది. సో రాణి వికెట్ పడిన తర్వాత ఒక్కసారిగా కేకేఆర్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. అండ్ మన ఫస్ట్ మ్యాచ్లో కూడా సేమ్ అలాంటిదే చూసాం. ఐ మీన్ ఆర్సీబీ ఆడినప్పుడు కూడా మంచి పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత వాళ్ళు వరుసగా వికెట్లు కోల్పోయారు. సో కేకేఆర్ టీం అయితే చేతులారా మ్యాచ్ని పోగొట్టుకున్నారు. ఈవెన్ చివరిలో రస్సెల్ ఒక ఓవర్లో చాలా కొట్టినప్పటికీ అది సరిపోలేదు. ఎందుకంటే అదరంలో బ్యాట్స్మెన్ కరువు అయిపోయారు అతనికి. అట్ ది సేమ్ టైం ఆ టైంలో హర్షదీప్ సింగ్ ఒక బ్రిలియంట్ ఓవర్ వేశాడు. అండ్ దాన్ని ఫాలోఅప్ చేస్తూ మార్క్ ఆండర్సన్ రస్సెల్ వికెట్ తీసుకున్నాడు.
సో ఒక టీంకు కొలాప్స్ ట్రిగ్గర్ అయిన తర్వాత దాని నుంచి కంబ్యాక్ చేయాలంటే చాలా కష్టం, అది కూడా పిచ్ బౌలింగ్ అనుకూలిస్తున్నప్పుడు, అలాగే అపోనెంట్ బౌలర్స్ అదరగొట్టేస్తున్నప్పుడు. సో అలాంటి టైంలోనే టీంలో క్లాస్ ప్లేయర్స్ ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. అంటే తక్కువ స్ట్రైక్ రేట్తో ఆడతారు, టుక్కు బ్యాటింగ్ ఆడతారని చెప్పి ట్రోల్ చేస్తూ ఉంటారు చూడండి, ఆ బ్యాట్స్మెన్ ఇలాంటి టైంలో అవసరం. సో క్లియర్లీ కేకేఆర్ టీంకి మిడిల్ ఆర్డర్లో ఆ క్లాస్ ప్లేయర్ లేడు, అందరూ పవర్ హిట్టర్స్ ఉన్నారు. అండ్ ఆ పవర్ హిట్టర్స్ కంప్లీట్లీ చేతులు ఎత్తేశారు. దీనివల్ల కేకేఆర్ టీం 15.1 ఓవర్స్లోనే 95 పరుగులు కాల్అవుట్ అయిపోయి ఈ మ్యాచ్ను 16 పరుగులు తేడాతో ఓడిపోయారు. సో డెఫినెట్లీ కేకేఆర్ వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ వాళ్ళ కెప్టెన్ రహానే కంప్లీట్లీ షాక్ అయిపోయాడు. ఆ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో చూసాం, నో వర్డ్స్ టు స్పీక్ అన్నాడు. బట్ ఎందుకంటే క్రెడిట్ ఖచ్చితంగా పీపీకేస్ బౌలర్స్కి ఇవ్వాలి, నిజంగా చాలా అంటే చాలా మంచి బౌలింగ్ చేశారు. ఈవెన్ మ్యాక్స్వెల్ అంటే ఆల్రౌండర్ కూడా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతని సీజన్లో బాల్తో అదరగొట్టేస్తున్నాడు. బ్యాట్తో ఫెయిల్ అవుతున్నప్పటికీ బాల్తో చూసుకుంటే మాత్రం ప్రతి మ్యాచ్లో రాణిస్తున్నాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మెల్లగా సునీల్ నారాయణలా తయారవుతున్నాడు. అతని బౌలింగ్ మెయిన్ స్ట్రెంత్గా మారిపోయి బ్యాటింగ్ ఏదో బోనస్లా కనబడుతుంది ఇప్పుడు. అలాగే అతనితో పాటు చాలా ముందు చెప్పుకున్నట్టు 4 వికెట్స్ తీసి మ్యాచ్ యొక్క కంప్లెక్షన్ మార్చేశాడు. అండ్ ఆల్సో పేసర్స్లో మార్క్ హెన్సన్ మరియు హర్షదీప్ సింగ్ ఇద్దరు కూడా బ్రిలియంట్ బౌలింగ్ చేశారు. మళ్ళీ మ్యాచ్లో మార్క్ హెన్సన్ బౌలింగ్ అయితే చాలా అండర్ రేటెడ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది చార్ల్స్ పెల్ గురించి మాట్లాడతారు, బట్ మార్క్ హెన్సన్ కూడా నిజంగా బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. క్రూషియల్ టైంలో వికెట్లు తీసుకున్నారు. మళ్ళీ చివరిలో రస్సెల్ వికెట్ అతను తీయడం వల్ల మ్యాచ్ గెలిచారు. సో మార్క్ హెన్సన్ అయితే 3.1 ఓవర్స్లో 17 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఆల్సో హర్షదీప్ సింగ్ తీసుకున్న బ్రిలియంట్ స్పెల్ వేశాడు. 3 ఓవర్స్లో 11 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మళ్ళీ వైభవ్ రారాకు వేసిన మెయిన్ ఓవర్ రస్సెల్ యొక్క మూమెంటంని బ్రేక్ చేసింది. ఇక వీటన్నింటితో పాటు శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ, తనకి మ్యాచ్లో ఒక బౌలింగ్ ఆప్షన్ తక్కువ ఉంది, బట్ అయినా కానీ తనకున్న బౌలింగ్ ఆప్షన్స్ని చాలా బాగా రొటేట్ చేశాడు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో అతని బౌలింగ్ చేంజెస్ మీద చాలా విమర్శలు వచ్చాయి. బట్ నిజానికి ఎస్ఆర్ఎస్తో మ్యాచ్లో చూసుకుంటే అతనికి ఎక్కువ బౌలింగ్ రిసోర్సెస్ లేవు. ఫెర్గ్యూసన్ ఇంజరీ అయ్యాడు. అలాగే మార్కస్ స్టోయినిస్ చూసుకుని అయితే నిగ్గులు కనిపించింది. ఇన్ఫాక్ట్ దానివల్ల ఒక 2 ఓవర్లు సశాంక్షన్కి ఇచ్చాడు. సో క్లియర్లీ లాస్ట్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్కి అనుకున్న బౌలింగ్ రిసోర్సెస్ లేవు. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఒక బౌలింగ్ రిసోర్స్ తక్కువే, బట్ స్టిల్ ఉన్న బౌలర్స్ని అద్భుతంగా రొటేట్ చేసి మ్యాచ్ని గెలిపించాడు. మళ్ళీ మ్యాచ్లో అతని క్యాప్టెన్సీలో ఫ్రీడమ్ కనిపించింది. అంటే అలానే తక్కువ స్కోర్ ఉంది, సో పెద్దగా ఫరక్ పడాల్సింది ఏమీ లేదన్నట్టు తనకు నచ్చినట్టు బౌలింగ్ చేంజెస్ చేశాడు. ఎక్స్పెరిమెంట్స్ అయితే చేశాడు. అలాగే ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా అటాకింగ్ వేలో పెట్టాడు. ఇన్ఫాక్ట్ తన బౌలింగ్ చేంజెస్ కూడా చాలా అగ్రెసివ్గా అటాకింగ్గా ఉన్నాయి. ఈ మ్యాచ్లో పీబీకేఎస్టీ మ్యాచ్ కలవడానికి ఒకటే వికెట్స్ తీయాలి. అండ్ దానికి తగ్గట్టు శ్రేయస్ అయ్యర్ ఎక్సలెంట్ అటాకింగ్ క్యాప్టెన్సీ చేశాడు. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే పీబీకేఎస్ టీం 8 పాయింట్లతో 4వ స్థానానికి దూసుకొచ్చారు. వేరేస్ కేకేఆర్ టీం పీబీకేఎస్ టీం ప్లేస్లోకి వెళ్ళిపోయింది, అంటే 6వ స్థానానికి మూవ్ అయిపోయారు. మళ్ళీ మ్యాచ్లో పీబీకేఎస్ టీం ఒక స్పిరిటెడ్ విన్ అయితే కొట్టారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కోచ్ అయితే నా జీవితంలో ఇలాంటి మ్యాచ్ చూడలేదు అన్నట్టు మాట్లాడాడు. సో డెఫినెట్లీ లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోయినప్పుడు పీబీకేఎస్ టీం చాలా అంటే చాలా లో ఆన్ కాన్ఫిడెన్స్ ఉంటారు. కానీ ఈ మ్యాచ్లో గెలిచిన తర్వాత మాత్రం వాళ్ళ కాన్ఫిడెన్స్ మళ్ళీ టాప్లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఐపీఎల్ చరిత్రలో అంత టార్గెట్ని ఎవరు కూడా డిఫెండ్ చేసుకోలేదు. ప్రీవియస్గా రికార్డ్ సిఎస్కే పేరు మీద ఉండేది. ఎప్పుడో 2009 సంవత్సరంలో వాళ్ళు పంజాబ్ మీదే 116 పరుగుల టార్గెట్ని డిఫెండ్ చేసుకున్నారు. బట్ ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీం తమకు ఎగనెస్ట్గా ఉన్న వర్స్ట్ రికార్డ్ని బ్రేక్ చేసి ఒక బెస్ట్ రికార్డ్ని క్రియేట్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో హైయెస్ట్ చేసింగ్ వాళ్ళ పేరు మీద ఉంది. అలాగే లోయెస్ట్ టోటల్ డిఫెండ్ చేసుకోవడం వాళ్ళ పేరు మీద ఉంది. మళ్ళీ రెండింటిలో కాన్స్టిట్యూన్స్ చూసుకుంటే వాళ్ళు కొట్టింది కేకేఆర్ మీదే. సో డెఫినెట్లీ మ్యాచ్లో పీబీకేఎస్ టీం కొట్టిన విక్టరీ అయితే ఖచ్చితంగా ఐపీఎల్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ విక్టరీగా నిలిచిపోద్ది. ఇన్ఫాక్ట్ సీజన్లో ది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థ్రిల్లింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో వెల్ ప్లేడ్ పీబీకేఎస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ థ్రిల్ అండ్ ఎంటర్టైన్మెంట్.